ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో సర్ ప్రక్రియ మొదలైంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కోసం అధికారులు రంగంలోకి దిగారు. ఎస్ఐఆర్పై ఇప్పటికీ అలర్ట్ అయిన ప్రతిపక్ష పార్టీలు తమ నేతలను అలర్ట్ చేశాయి. కానీ అధికార పార్టీ నేతలు మాత్రం ఎస్ఐఆర్ను అస్సలు పట్టించుకోవడం లేదా? ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకున్నారా? పార్టీ ఆదేశాలను పట్టించుకోకపోతే చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా? ఇంతకీ ఎస్ఐఆర్ను లైట్ తీసుకుంటున్న నేతలు ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్ ప్రక్రియ వ్యవహారం చర్చనీయాంశమవుతుంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. తాజాగా సర్ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ నేతలను షాక్కి గురిచేస్తుంది. ఎస్ఐఆర్ అంశాన్ని అత్యంత సీరియస్ గా తీసుకోవాలని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి పార్టీ ఆదేశాలను పట్టించుకుని నేతలపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లో ఎస్ఐఆర్ నమోదు తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ సాధారణ అంశం కాదని, పేద ప్రజల హక్కులతో ముడిపడి ఉన్న కీలక ప్రక్రియ అని సీఎం మంత్రులతో అన్నట్టు సమాచారం. ఈ క్రమంలో కొందరి తీరుపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎస్ఐఆర్ విషయంలో పనిచేయని వారి పేర్లు చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దని, అవసరమైతే వారి స్థానంలో కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి నేరుగా వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది. వాస్తవానికి ఎస్ఐఆర్ ప్రక్రియ తీరుపై ప్రతిపక్ష నేతలు అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహించి తమ పార్టీ నేతలను అలర్ట్ చేశారు. అటు బీజేపీ నేతలు సైతం ఎస్ఐఆర్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ అధికార పార్టీలో ఇలాంటి సీన్ ఎక్కడా కనిపించడం లేదు. అయితే ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి నేతలకు క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తుంది. పార్టీలో కొంతమంది నాయకులు ఎస్ఐఆర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పీసీసీ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారట. జిల్లాల వారీగా అవగాహన కార్యక్రమాలపై తన వద్ద పూర్తి నివేదిక ఉందని, ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు చేయడం లేదన్న విషయం తనకు తెలుసని వారితో అన్నట్టు తెలుస్తుంది. ఎప్పటికైనా ఎస్ఐఆర్ పై కాంగ్రెస్ తరపున మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారట. ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారని సమాచారం. అలాగే గ్రామస్థాయిలో సర్పంచులను కూడా భాగస్వామ్యం చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఎస్ఐఆర్ విషయంలో కొందరు ఎమ్మెల్యేలు తీవ్ర అసమత్వంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మొదటి నుంచి చూస్తే చివర్లో ఉన్నారట. దాంతో ఆయన పనితీరుపై ముఖ్యమంత్రి గుస్సా అయ్యారని సమాచారం. అటు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తీరుపై సీఎం సీరియస్ అయ్యారట. అటు మల్కాజ్గిరి, నిజామాబాద్ సెగ్మెంట్లోనూ పరిస్థితి దారుణంగా ఉందని తేలిందట. దాంతో అక్కడి కాంగ్రెస్ నేతలు అప్రమత్తమై గ్రౌండ్లో తిరిగి పరిస్థితిని చక్కదిద్దాలని ఆదేశించారట. తమ ఆదేశాల తర్వాత ఎమ్మెల్యేలు తీరు మారితే ఓకే అని, వారం రోజుల్లో తీరు మారకపోతే ఎమ్మెల్యేల స్థానంలో యాక్టివ్గా ఉన్న మరో వ్యక్తికి ఇన్ఛార్జిగా నియమిస్తామని చెప్పడంతో నేతలు కంగుతిన్నట్టు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఇన్ఛార్జ్ మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాలని, పనిచేయకపోతే ఇన్ఛార్జ్ మంత్రులను కూడా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించడం చర్చనీయాంశమవుతుంది. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత తెలంగాణలో దాదాపు 30 లక్షల ఓట్లను తొలగించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంటే ఇది తెలంగాణలోని మొత్తం ఓటర్లలో దాదాపు 9% సమానం. అంతేకాకుండా దాదాపు 89 లక్షల ఓటర్లు రికార్డులో తప్పులు లేదా వ్యత్యాసాలు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఇందులో డూప్లికేట్ ఓట్లు, ఒకే ఓటరుకు ఒకటికి మించి ఎక్కువ ఓటరు ఐడి కార్డులు ఉన్నాయట. మరోవైపు ఏపీ తెలంగాణ విభజన తర్వాత చాలా మంది 2 రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఈ ఓట్లన్నీ తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో నిజమైన ఓటర్ల పేర్లు కూడా తొలగించే అవకాశం ఉందని సీఎం భావిస్తున్నారట.
అంతేకాకుండా పేద ప్రజల ఆధార్, రేషన్ కార్డుల వంటి ప్రభుత్వ లబ్ధిని కూడా కోల్పోయే ప్రమాదముందని సీఎం భావిస్తున్నారట. అందుకే ఎస్ఐఆర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నేతలను ఆదేశించారని తెలుస్తుంది.